హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ ఫ్రైడే వ్లాగ్. మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా, ఫ్రైడే వ్లాగ్ ఫుల్ వ్లాగ్ పెట్టండి అక్క అని చెప్పి. ఇంకా ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. తొలి ఏకాదశి ముందు రోజు ఫ్రైడేది అనమాట. ఆ రోజు మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోయాక మంచిగా ఇంకా ముగ్గులు వేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఒక్కొక్క వారం ఒక్కొక్క స్తోత్రం చదువుకుంటాను. మీరు అది కూడా అడుగుతారు, మీరు ఏ స్తోత్రాలు చదువుకుంటారు అది అని చెప్పి. ఈ వారం అయితే అష్టలక్ష్మి స్తోత్రం పాడుకున్నానండి. అది మీరు కూడా ఒకసారి వినండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, పూర్తి వీడియో చూడండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల శాస్త్రమయే రథ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయ మాం ఐక గవాహిని మోహిని చక్రిని రాగవర్ధిని జ్ఞానమయే గుణగణవానిధి లోకహితేషిని సప్త స్వరనుత గానమతే. హలో ఫ్రెండ్స్, ఉన్నారా? ఎక్కడికి పారిపోలేదు కదా, వీడియోలోనే ఉన్నారా? నేను పాడిన స్తోత్రం కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి, కానీ తిట్టుకోకండి ప్లీజ్. మమ్మీ ఏం చేస్తున్నావు? రేపు తొలి ఏకాదశి కదా, అయితే మనం ఎవ్రీ ఇయర్ అప్పాలు వేసుకుంటాం కదా. బియ్యం, మినపప్పు, శనగపప్పు కడిగి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రేషన్ బియ్యం తీసుకొచ్చిన, కడిగి ఆరబెట్టిన. పిండి గిన్నెకి వెళ్ళాలి, 16 రెడీ అవు వెళ్ళి పట్టించుకొచ్చి అప్పాలు చేయాలి. ఏం అప్పాలు చేయాలి? గ్యారప్పల్. ఏం అప్పాలు చేయాలి? గ్యారప్పల్. సరే, గారెప్పలు తీసుకుంటాం. పద పిండి గిన్నెకి వెళ్దాం. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువును మనసారా పూజించేందుకు, ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తిని స్మరించేందుకు అనువైన మాసం ఆషాఢం. ఈ నెలలో దేవతారాధనకు ఎంతటి ప్రాధాన్యం ఎందుకంటే, ఆషాఢం తెలుగు సంవత్సరంలో 4వ నెల. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాలు సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అని పేరు. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా చెప్తూ ఉంటారు. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టారు. అయితే పూజా కార్యక్రమాలకు, దేవతారాధనకు మాత్రం ఇది సరైన సమయమని అంటూ ఉంటారు. ఈ నెలలో సూర్యభగవానుడు మిథున రాశి నుంచి కర్కాటంలోకి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయంటే, ఆషాఢంలో మొదటగా వచ్చేది పూరి జగన్నాథ రథయాత్ర. ఆషాఢ శుద్ధ విదే నాడు జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుతీరి సుభద్ర బలభద్రతో కలిసి వీధులంతా తిరుగుతాడు. ఈ స్వామికి ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా రథయాత్ర నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచంలో నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మంది పైగా భక్తులు తరలి వస్తారట. జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఆ తర్వాత వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అయితే మేమైతే తెలంగాణ సైడ్ తొలి ఏకాదశి ముందు రోజులు అప్పాలు చేసుకుంటామండి. గారెప్పలు కానీ, పూస కానీ ఏదైనా సరే ఇలా అప్పాలు చేసుకొని ఇంకా నెక్స్ట్ డే తొలి ఏకాదశి రోజు
నాన్ వెజ్ వండేవాళ్ళు మా తాతయ్య అమ్మమ్మ, మా వారి తాతయ్య అమ్మమ్మ ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళు. నాకు అప్పుడు తొలి ఏకాదశి అంటే అసలు ఏకాదశి గురించి ఐడియానే లేదు. సో మా సైడ్ తెలంగాణ సైడ్ ఇలా నాన్ వెజ్ చేసుకొని పూరీలు ఇలా అప్పాలు చేసుకుంటాం కదా, ముందు రోజు పూరీలు చేసుకొని మంచిగా అందులో నాన్ వెజ్లో ముంచుకొని తినడం అలా చేసుకునేవారంట తొలి ఏకాదశి. కానీ నాకు ఏకాదశి ప్రాముఖ్యత తెలిసినప్పటి నుంచి నేను నాన్ వెజ్ చేయట్లేదు. కాకపోతే మన ఆచారాలను పడగొట్టకూడదు కదా, ఇంకా పండుగ ముందు రోజు ఇలా అప్పాలు చేస్తాను. గారెప్పలు కానీ పూసలు కానీ ముకుడు పెట్టాలన్నమాట, ఏదో ఒక ఐటెం చేసుకోవాలి. ఇంకా నేను గారెప్పలు చేస్తున్నానండి. బియ్య పిండి పట్టించుకొచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో రేషన్ బియ్యం ఉంటే అమ్మ వాళ్ళకి రేషన్ ఉంది, మాకు లేదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యం తీసుకుని వచ్చాను. అమ్మ 5 కేజీలు చెరుగు పెట్టింది, దాంట్లో ఒక 3 కిలోలు కడిగి ఆరబోసాను. అందులో కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసి కడిగి ఆరబోస్తే ఒక 4 to 5 అవర్స్లో గాలికి ఆరిపోయిన తర్వాత దాన్ని పిండి గిన్నెకి తీసుకెళ్ళి పిండి పట్టించుకొని వచ్చాను. అందులో అది ఎంత అయిందని వెయిట్ చూస్తే పిండి గిన్నె దగ్గర 3 kg అయింది. దాంట్లో 1.5 kg కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కలుపుతున్నాను. బియ్య పిండిలో మంచిగా వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, చిన్న కట్ చేసిన కరివేపాకు, జీలకర్ర, వాము అయితే నీళ్ళలో వేసాను. నీళ్ళు కొంచెం వేడి చేశాను, నీళ్ళలో కొంచెం వాము, సాల్ట్ వేసాను. ఇందులో ఇంకా సాల్ట్, కారము, పసుపు అయితే ఒక వీడియోలో చూసాను, టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, అంతే. అవన్నీ మిక్సీ పట్టుకున్నాను. బరకగా మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాదు. దాన్ని కూడా అందులో వేసి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఒక 10 minutes తర్వాతనే చేయొచ్చు. నేను ఈలోపు ఆయిల్ ఇంకా గారెప్పలు చేసే మిషన్ అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసుకొని ఇంకా గారెప్పలు చేసాము. నేను కొన్ని చేసిన తర్వాత మా చిన్నమ్మాయి చేసింది, తర్వాత ఇంకా నేను కాల్చాను. చెయ్యి మొత్తం లాగిపోయింది, మా వారు లేకుండే మొత్తం నేనే కాల్చిన. ఒక 1.5-2 కిలోల వరకు అయి ఉంటాయి. చెయ్యి మొత్తం లాగిందండి. కిచెన్లో అంతసేపు ఉండేసరికి ఒకటే చెమటలు, అది చాలా ఇదిగా అనిపించింది. అంటే మా వారు ఉంటే కొన్ని ఆయన కూడా కాల్చేవాళ్ళన్నమాట. చేయడం కాదు కానీ ఆయన కాల్చడం ఇష్టము, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, చేసేస్తుండే. ఈసారి ఒక్కదాన్ని అయ్యేసరికి చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా 9కి స్టార్ట్ చేస్తే ఫ్రైడే రోజు నైట్ 11:40 వరకు అయిపోయినాయండి. ఇంకా నెక్స్ట్ అయిన పండుగ కదా, బాగా అలసిపోయినట్టు అనిపించింది. అయితే ఈ ఆషాఢ మాసంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బోనాలు చేస్తుంటారు. నాకు బోనాలు అంటే చాలా చాలా ఇష్టం అండి. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ బోనాలు లేవు. బోనాలలా లేకపోతే చేయొద్దంట. జస్ట్ ఏంటంటే పరమన్నం చేసుకొని పసుపు నీళ్ళు తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి పసుపు నీళ్ళతో సాక పెట్టి పరమన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కోడిని తీసుకొని వెళ్తాం. కోడిని అమ్మవారి ముందు మొక్కి కోసి ఇంటికి వచ్చి వండుకొని తినడం, అంతేకాని బోనం తల మీద ఎత్తుకొని ఇలా వెళ్ళడం అదైతే లేదు. అది చూస్తుంటే నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది బోనాలు, చాలా ఇష్టం కూడా నాకు. ఓకే అండి, ఫ్రైడే రోజు డే మొత్తం బ్లాగ్ అనమాట. ఫుల్ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే కామెంట్ మాకు బూస్టప్లో పనిచేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటాను.